పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం, వెండి ధరలకు హఠాత్తుగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ఒక్కరోజే ఔన్స్ మేలిమి బంగారం $80 పైగా పతనమవగా, వెండి ధర కూడా కిలోకు అదే స్థాయిలో క్షీణించింది. 5 రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర శుక్రవారం 93,000 స్థాయికి దిగివచ్చింది. దీంతో శుభకార్యాలు దగ్గర పడుతుండటంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో బంగారం ధరలు మళ్లీ దిగివచ్చాయి. వరుసగా 2వ రోజు భారీగా బంగారం తగ్గింది. గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకు వెళుతున్న పసిడి ధరలు నిన్నటి రోజున భారీగా తగ్గి ఉపశమనం లభించాయి. నేడు కూడా అదే తగ్గుదలను కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 83,100 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు 90,660 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా 900, 980 రూపాయల చొప్పున తగ్గాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,400 తగ్గి 91,000 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 8,000కు పైగా తగ్గి 89,800 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ నెల 1న 10 గ్రాముల మేలిమి బంగారం 94,000 మించగా ఇప్పుడు 3,000 తగ్గింది. కిలో వెండి ధర 2 రోజుల్లోనే 1.02 లక్షల నుంచి 12,000కు పైగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతాలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు 90,810 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర 83,250 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు 980 రూపాయలు, 900 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి. అటు చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 83,100 వద్ద, 22 క్యారెట్ల గోల్డ్ ధర 90,660 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు 900, 980 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు భారీగా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి 5,000 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో వెండి కేజీ 103,000 వద్ద ఉండగా, ఢిల్లీలో 94,000 రూపాయల వద్ద దిగివచ్చింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించారు. లిబరేషన్ డే పేరుతో ప్రతీకార సుంకాలను ప్రపంచం వైపు వదిలారు. చైనా లాంటి ప్రత్యర్థి దేశాలతో పాటు తైవాన్, జపాన్ లాంటి మిత్ర దేశాలకు కూడా చెమటలు పట్టించేలా ట్రంప్ టారిఫ్లు మోతమోగాయి. దీంతో పసిడి ఎగుమతులను నమ్ముకున్న భారత్పై కూడా భారీగా భారం పడుతుందనే నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గి సడన్ షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాలా అంశాల ద్వారా బంగారం ధరలలో మార్పులు సహజమే అయినప్పటికీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్లతో పసిడి ధర తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.